వచ్చి కొన్ని దినాలే అయినా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీల మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఆమె డాన్సు, గ్రేస్‌ను మెచ్చుకోనోళ్ళు ఉండరు. అయితే ఈమె 'పుష్ప 2'ల 'కిసిక్' అనే ఐటెమ్ సాంగ్‌కు ఆట ఆడింది కదా! దానికి అందరూ ఆమెను మెచ్చుకుంటే, ఆమె చూడుర్రి ఎవరిని మెచ్చుకుంటుందో. శ్రీలీల ఇప్పుడు ఈ పేరు తెలవనోళ్ళు లేరు. పెళ్లి సందడి సినిమాతోని టాలీవుడ్లకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల బొమ్మ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్లోనే దూసుకుపోతుంది. అందరు హీరో హీరోయిన్లు అందంతోనో యాక్టింగ్తోనో ఫేమస్ అయితే ఈమె మాత్రం డాన్స్ తోని ఫేమస్ అయింది. రవితేజతో నటించిన ధమాకా సినిమాల పల్సర్ బైక్ సాంగ్, గుంటూరు కారంలో మహేష్ బాబుతోని కుర్చీ మార్తబెట్టి సాంగ్ తోని సూపర్ డాన్సర్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాల 'కిసిక్' అనే ఐటమ్ సాంగ్ కి అల్లు అర్జున్ తోని ఆట ఆడింది కదా. ఇక ఇప్పుడు దాంతోని ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. గిట్లనే శ్రీలీల అద్దం ముంగట కూర్చొని ఓ బుజ్జితోని అదే 'కిసిక్' పాటకు రీల్ చేసుకుంటా ఆ చిన్నదాని ఎక్స్ప్రెషన్స్ కు బంగారు తల్లి అని మెచ్చుకుంటా చిన్నగా ముద్దాడతలేదు. ఇక ఈ రీల్ ఆమె షేర్ చేసుడే లేటు ఇరగ మరగ తిరగబట్టింది సోషల్ మీడియాలో ఇప్పుడు. ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఇద్దరిట్లలో ఎవరు క్యూట్ ఉన్నారో ఎవరిని మెచ్చుకోవాలనో మాకు అసలే సమజైతలేదుగా, 2 క్యూటీస్ ఇన్ 1 ఫ్రేమ్ అనుకుంటా కామెంట్లు చేసి మురిసిపోతుర్రు. వేణుస్వామి అలియా సెలబ్రిటీ స్వామి, ఉరఫ్ కాంట్రవర్సీ స్వామి, ఇట్లా బహుళ పేర్లతోని పాపులర్ అయిండు స్వామి. లారీ కండ్ల అద్దాలు పెట్టుకొని అడగక ముందే సెలబ్రిటీల భవిష్యత్తు చూసి చెప్పి ఈ స్వామి తన జాతకం బాలేక ఇప్పుడు సైలెంట్ అయిపోయిండు. కానీ ఊకుంటే ఉత్తోడంటారని పాలిటిక్స్ లో దిగి టాక్టిక్స్ మారుస్తా అంటుండు. సెలబ్రిటీ జ్యోతిష్కుడు ఎవ్వరు అడగక ముందే అందరి ఉద్దర జాతకాలు చెప్పే స్పెషలిస్ట్ వేణుస్వామి గారు రేపో మాపో కాషాయం మిర్చిపెట్టి కద్దరు బట్టలు వేసుకుని రాజకీయం చేస్తాడట. ఎందుకట్లా అంటే జైలుకు పోయిన వాళ్ళంతా సీఎంలు అవుతుండ్రు, అట్లనే నేను కూడా రాజకీయాలకు పోయి ఏదో రోజు గొప్ప లీడర్ నైతా అని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిండు. కానీ వేణుస్వామి చిన్న లాజిక్ మార్చినట్టుండు. వాళ్ళు ఆల్రెడీ లీడర్లు కాబట్టి జనాలలో ఉన్నోళ్ళు కాబట్టి జైలు నుంచి బయటకు వచ్చి సీఎంలు అయ్యిండ్రు. నువ్వేమో మంది జాతకాలు చెప్పి నీ జాతకం చూసుకున్నాడు మర్చిపోయి జైల్లో పడేసంటి పరిస్థితి తెచ్చుకుంటేవి. బోతార్ నాట్ సేమ్ కదా సామి. నీ లెక్కనే చూద్దాం. ఆడిచ్చే ఒక ఆయన కూడా సనాతన ధర్మం పేరు చెప్పుకొని లీడర్ అయితా అని వచ్చిండు. నీ అసొంటోనికి ఎవరు టికెట్ ఇయ్యరు బాబు అనే వరకు సైలెంట్ అయిపోయిండు. గుల్లె హరికథ ఎంత బాగా చెప్పినా చిల్లర్నే వేస్తారు. నువ్వెంత జాతకాలు 100% అక్యురేట్ గా చెప్పినా చెప్పలేదు కానీ ఒకవేళ చెప్పినా కూడా దక్షిణ 1116లో 10,016లో ఇస్తారు గాని పిలిచి టికెట్లు అయితే ఇయ్యరు సామి. చూసుకోమలా అని కామెంట్లు చేస్తుండ్రు వేణుస్వామి ఫ్యూచర్ జాతకం చూసినోళ్ళు.